గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే జస్ట్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు, మారిపోయారు అని అనిపించింది. అది నీకు అనిపించిందా లేదా? మీ కంటెస్టెంట్ల మీద మీకు ఆ ఒపీనియన్ వచ్చిందా లేదా? పేర్లు సో నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ నన్నే అడిగినప్పుడు శ్రీముఖి గారు ఈ ఉత్సవంలో ఇలా అందరూ కలిశారు కదా, మీకు ఏమనిపిస్తుంది, హౌస్లోకి మీరు వెళ్ళొచ్చింది అది మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఒకటే అన్నా, శ్రీముఖి గారు ఇట్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఒక దగ్గర ఉండే ప్లాట్ఫామ్ అది. అక్కడ బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, కోపం ఉంటుంది, పంతం ఉంటుంది, బలాలు చూపించుకోవడం ఉంటుంది, స్ట్రాటజీస్ ప్లే చేయడం ఉంటుంది, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం ఉంటుంది, అనురాగాలు ఉంటుంది, ఒకరికొకరు అన్న ముద్దలు తినిపించుకోవడాలు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న ప్లాట్ఫాము. ఈ 22 మందిలో కూడా అది నేను చూశాను. నేను అందరికీ సెల్యూట్ అని కొట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే హౌస్లో ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరితో ఒక ఎమోషన్ మీకు షేరింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రాజెక్ట్స్ చేసేసి ఎంతో కొంత స్టార్డమ్ సంపాదించుకొని ఎంతో కొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకొని లోపలికి వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్ట్గా దాంట్లోకి అంటే ఏ ఆర్టిస్ట్ కాకుండా ఏమీ కాకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. మనకన్నా ఏజ్లో చిన్నోళ్ళైనా మనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక నిజంలో బతకడం అన్నది ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. డ్రీమ్స్ కనొచ్చు, డ్రీమ్ బిగ్, నువ్వు కలలు కను, బిగ్గా డ్రీమ్ కను, కానీ దానికి కావాల్సిన హార్డ్ వర్క్, దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ నువ్వు చేసుకోవాలి. ఇట్స్ నాట్ అంటే హౌస్ నుంచి బయటికి రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లో పట్టుకుని నిలబడరు కదా. దట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాలిటీ షో. నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్వి, నువ్వు కెమెరా పెడితే ఏ సీన్ వచ్చినా కొట్టేసేంత ఆడిషన్స్ అక్కడ జరగవే. నువ్వు రియల్గా ఎలా ఉంటావో, ఇంట్లో ఎలా ఉంటావో, ఫ్రెండ్స్తో ఎలా ఉంటావో, కోపం వస్తే ఎలా ఉంటావో, ఒక గేమ్ ఆడితే ఎలా ఉంటావో అది వెళ్తుంది. అది నిజంగా ఒక అద్భుతమైన కెమెరా పెట్టి ఒక మంచి సీన్ ఇచ్చి సంపే ఏడిపించే అనే అవకాశం అక్కడ ఎలా వస్తుంది? అది రాదు. అది రియల్గా జరిగిపోతుంటుంది. బట్ అందులో వెళ్ళిన హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు అద్భుతమైన ఆర్టిస్ట్ అని, ఎవరు మంచి పెర్ఫామ్ చేయగలనేది అది ఐ డోంట్ నో. బయటకు వచ్చింది అది ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది, ఏ రకంగా వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు చూసాం. సీజన్ 1 నుంచి సీజన్ 9 సీజన్ 8 వరకు మీరు చెప్పాలి. కలిపితే కరెక్టే. నేను ఒక బ్రదర్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇన్న హౌస్ల్లో ఇంతమందిలో వీళ్ళు సినిమా ఫీల్డ్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. వీళ్ళు అసలు గ్రాఫ్ మారిపోయింది. అసలు మామూలుగా ఒక్కరి పేరు చెప్పండి శివ గారు, ఒక్కరి పేరు చెప్పండి. లేదు కదా అన్నప్పుడు ఇప్పుడు బయటకు మీరు ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు ఏమనుకున్నాం, నేను వచ్చి ఏంటి పరిస్థితి చెప్పండి, అమ్మ స్టిల్ ట్రయింగ్ అన్నా అని చెప్పన్నారు. స్టిల్ ఈవెన్ దో యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ హ్యూమర్, మీకు మామూలుగానే మీ మంచి హ్యూమర్ ఉన్న పర్సన్, మంచి హ్యూమర్ బాగుంటుంది. అంటే మీరు కొంతమందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సెటరికల్గా ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు అది ఇన్బిల్ట్. అది దీన్ని ఎవరో ఒకరు క్యాచ్ చేసి వాడితే అది వేరే రకంగా ఉంటుంది. బిగ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఆ రావడానికి ఎక్కడో దగ్గర ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి కదా, క్రియేట్ అవ్వాలి కదా. అందులో ఎంత ఇప్పుడు ఆయన నవదీప్ గారు ఉన్నారు, ఆయన అంతకుముందు హీరో, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మంచి ఎంటర్టైన్ చేశారు. ఆయన హౌస్లోకి రాకముందు ఖాళీగా లేరు కదా, బస్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు, బిజీగానే ఉన్నారు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అదొక సెపరేట్ జోన్. ఇప్పుడు నేనున్నా హౌస్లో రాకముందే నేను టీవీకి చాలా సీరియల్ ప్రాజెక్ట్స్ చేసేసాను. 2020 నుంచి అడపదడప సినిమాలు చేస్తున్నాను, క్యారెక్టర్లు చేస్తున్నాను, వెబ్ సిరీస్లు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. హౌస్లో రాకముందు చేస్తున్నాను క్యారెక్టర్. హౌస్లో నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ నా క్యారెక్టర్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. బట్ వేరే క్యారెక్టర్స్ చేయకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు నేనేమంటానంటే, ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత దే హావ్ టు క్రియేట్ దర్ ఆపర్చునిటీస్. ఎక్కడో దగ్గర అంటే ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే మనకు నిజంగా ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుతున్న ప్యాషన్ ఉన్నప్పుడు వీ షుడ్ అంటే పేషెన్స్ తోటి మనం జర్నీ చేయాలి.
అలాగని చెప్పి ఇతని లైఫ్ అద్భుతంగా ఉంటుంది, గ్రాఫ్ పేలిపోద్ది, మామూలుగా ఉండడు, హీరో అయిపోతాడని చెప్పలేము. ఇతనికి ఏమీ క్యారెక్టర్ అని కూడా చెప్పలేము. ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. పేషెన్స్ అనేది ఉండాలి. కానీ నేను ఇంతకుముందు నమ్మేవాడిని కాదు, కానీ కొంచెం లక్ కూడా, లక్ పక్కా, లక్ ఎక్కడో దగ్గర అవ్వాలి. నేను అదే అంటే ఇప్పుడు ఎపిసోడ్, బిగ్ ఎపిసోడ్ బాహుబలి 1లో నేను ఆ పెద్ద ఎపిసోడ్ చేసిన తర్వాత నాకు ఎంతో కొంత మైలేజ్ వస్తుంది అనుకున్నా. వచ్చింది. అంటే బాహుబలి చేసాడు కాబట్టి, బర్నీ బాహుబలి చేసాడు కాబట్టి బర్నీకి ఏవో క్యారెక్టర్స్ వచ్చాయి. దాని తర్వాత గోపాలలో త్రూ అవుట్ క్యారెక్టర్ చేసినప్పుడు, అంటే మిథున్ చక్రవర్తి గారు ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసే క్యారెక్టర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఇద్దరు పెద్ద హీరోలు, పవర్ స్టార్ అండ్ విక్టరీ వెంకటేశ్వర్, ఇద్దరు హీరోస్ ఉన్న సినిమాల్లో అది మంచి హిట్ ఉన్న సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు మంచి ఆఫర్లు వస్తాయి అనుకున్నా. సో దట్ ఈస్ వాట్ నేను అనేది. అలాగని ఇప్పుడు రాలేదు అలాగని చెప్పి నేను నా బ్యాగ్ సర్దేసుకోలేదు కదా. ఐమ్ హియర్, చేస్తున్నాను, వేషాలు చేస్తున్నాను, చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను, పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నాను, చిన్న సినిమాలు చేస్తున్నాను, ఒకరోజు వేషం చేస్తున్నాను, 10 రోజులు వేషం చేస్తున్నాను. కానీ ఎక్కడో దగ్గర మాత్రం డెఫినెట్గా కొడతాను. ఆ నమ్మకం అయితే ఉంది శివ గారు. అది లేకపోతే మనం ఇక్కడ మనం జర్నీ అన్నది సజావుగా జరగదు. పక్కా కొడతాను. నా గురించి ఒక క్యారెక్టర్ ఎక్కడో రాసి పెట్టింది, అది వస్తుంది పక్కా. వెయిటింగ్. అంటే గోపాల గురించి మాట్లాడారు కాబట్టి గోపాల పాయింట్ లిఫ్ట్ చేసి, అసలు డిఫరెంట్ లుక్, గోపాల డిఫరెంట్ లుక్, ఇది బర్నీ గారేనా అని గుర్తించడానికి చాలా మంది ఉన్నారు. గోపాల సినిమాలో బర్నీ గారు ఉన్నారా అని డౌట్ ఉన్న చాలా మంది ఉన్నారు. అవును. అసలు ఎందుకని అలా అయిపోయింది అసలు గోపాల అసలు చాలా మందికి లిస్ట్ లో కూడా లేదు, మీరు పెట్టలేదు తెలుసా గోపాల బర్నీ యాక్టర్ అని? అవును, తెలుసు. అదే కదా బాధ. ఇది సినిమా చూసి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ ఇంటికి వచ్చిన తర్వాత నాగబాబు గారు తనండి, నాన్న ఎవరు నార్త్ ఇండియన్ అనుకున్నాను అన్న, బర్నీని, మన బర్నీ భలే ఉందన్న, గెటప్ లుక్ అది చాలా బాగుంది నాన్న, మంచి వేషం నాన్న అని చెప్పి, మంచి వేషం నాన్న, చాలా బాగుంది నాన్న, మంచి క్యారెక్టర్ నాన్న, లుక్ భలే ఉంది నాన్న, ఇవన్నీ ఒక హీరో, ఒక మంచి ప్రామినెంట్ హీరో నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ అయ్యి, చాలా బాగా చేశారు నాన్న అని ఒక హీరో ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్స్ శివ గారు. మనం ఇక్కడ నేను అంటే యాజ్ ఎ బ్రదర్గా యు ఆర్ స్ట్రగులింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో స్ట్రగులింగ్. మీది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్, నాది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్. నేనేమంటానంటే సర్టెన్ పాయింట్ దగ్గర, ఒక పాయింట్ దగ్గర నైట్ మారుతుంది కదా. ఒక ఫ్రైడే మార్చేస్తుంది. నేను మా వాళ్ళు ఫోన్ చేసి, లేకపోతే నేను ఫోన్ చేసి, శివ గారు ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకుంటే పక్కకి వెళ్ళరా బాబు అనే స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే నేనంటే ఆర్టిస్ట్ అయిపోతే అది అన్ని సెట్ అవ్వాలి, అదే సినిమా సెట్ అవ్వాలి, అదే స్టార్ హిట్ మ్యాటర్స్. ఫస్ట్ హిట్, ఆ హిట్ అయిన సినిమాలో మీ క్యారెక్టర్ 1 నిమిషం అయినా సరే ఆడిని ఎంజాయ్ చేయాలి, చేస్తే అయిపోయింది. ఇంకా అది నచ్చాలి. అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక భరత్ అని నేను ఒక సినిమాలో ఒక జర్నలిస్ట్ జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే చూడండి మరి అంతే కదా, అదే ఏదో ఒకటి సెకండా ఇదే కదా, ఒక జస్ట్ ఇంపాక్ట్ అంటే స్ట్రగులింగ్ అని అన్నారు. నాది స్ట్రగులింగ్, నేను ఆబ్వియస్లీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సీరియల్ చేసి ఉంటారు, దాదాపుగా ఒక 30-20 సినిమాల దాకా చేశారు, 40-50 సినిమా మూవీలు అయిపోయి, మీరు ఇంకా స్ట్రగ్లింగ్. మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే, మీకు కథని ఎంచుకోవడం రావట్లేదా, లేకపోతే మీకు రాసింది మీరు వెళ్ళి చేసేస్తున్నారా? అంటే మీరు ఏ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు? ఇప్పుడు